నమస్కారం, ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్రాష్ట్ర ముఠా దొంగలను అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు. సినిమా తరహాలో చేజింగ్, 1.5 కోట్ల సొత్తు రికవరీ. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భూమన క్షమాపణ చెప్పాలి. విలేకరుల సమావేశంలో పలువురు నేతలు డిమాండ్. ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించండి. నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరం ఎయిర్ బైపాస్ రోడ్డులోని సోను విజన్ మొబైల్ షోరూంలో జరిగిన 1.5 కోట్ల విలువైన భారీ చోరీ కేసును తిరుపతి జిల్లా పోలీసులు అత్యంత వేగంగా కేవలం 6 రోజుల్లోనే ఛేదించారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 5 సభ్యుల అంతర్రాష్ట్ర నేర ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీకి గురైన 195 మొబైల్ ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్లను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన క్రైమ్ పోలీసులను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆగస్టు 8వ తారీఖున సోనీ విజన్ తిరుపతిలో జరిగిన ప్రాపర్టీ అఫెన్స్, ఎస్పెషలీ వాల్ని బ్రేక్ చేసి దాదాపు 200 మొబైల్స్ అండ్ తర్వాత ట్యాబ్స్ తీసుకెళ్ళడం జరిగింది. సుమారు 1,50,00,000 విలువ చేసే మొబైల్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎటువంటి క్లూస్ ఇమ్మీడియట్గా లభించకపోయినా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, తర్వాత మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మరియు అడిషనల్ ఎస్పీ తిరుమల, తర్వాత సిసిఎస్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో, డిఎస్పీ తిరుపతి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా ఇటువంటి అఫెన్సెస్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ ఇంతకుముందు జరిగినాయనే కోణంలో దర్యాప్తు చేస్తూ పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ మరియు నాగపూర్కి ఇమ్మీడియట్గా టీమ్స్ పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ అఫెన్స్లో 5 మంది పాల్గొన్నారు. టీమ్స్ అక్కడ వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ బార్డర్లో, ముఖ్యంగా జార్ఖండ్ షోహెబ్గంజ్ జిల్లా మరియు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ డిస్టిక్లో ఎక్కువగా అక్కడ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం. ఈ అఫెన్సెస్ ఎక్కువగా ఇంతకు ముందు జరిగిన అఫెన్సెస్ అన్నీ కూడా మాల్దా మీదుగా నేపాల్ లేదా బంగ్లాదేశ్కి ఎక్కువగా తరలించారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా అనలైజ్ చేసి ఆలం షేక్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆలం షేక్ అనే వ్యక్తి షోహెబ్గంజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఆఫీసర్స్, ఈ అఫెండర్స్ అక్కడికి మెటీరియల్ తీసుకెళ్ళక ముందే అక్కడికి చేరడం, లోకల్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇంటాక్ట్ ప్రాపర్టీని ఫరక్కా పోలీస్ స్టేషన్ లిమిట్లో, వెస్ట్ బెంగాల్ ఫరక్కా ముర్షిదాబాద్ డిస్టిక్ లిమిట్స్లో అక్కడ ఉన్న ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని టోటల్ మెటీరియల్ని 4 ముద్దాయిలు, ముఖ్యంగా షోహెబ్గంజ్ డిస్టిక్ నుండి 3 మెంబర్సు, ముర్షిదాబాద్ జిల్లా నుండి 1 వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ మెటీరియల్ని కూడా మళ్ళీ అక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ యొక్క వారెంట్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఇక్కడ తీసుకురావడం జరిగింది. టోటల్ మెటీరియల్ అంతా కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం కూడా జరిగింది. ఈ అఫెన్స్లో ఆఫీసర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది. అందులో ఈ ఆలం షేక్కి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఇక్కడ కూడా ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా 20 మొబైల్స్ వరకు రికవర్ చేయడం కూడా జరిగింది. టోటల్గా ఈ అఫెన్స్లో ద్వారా ముఖ్యంగా టెక్నాలజీని ఎక్కువగా షాప్స్, అంటే వాల్యూ ఉన్న షాప్స్, ముఖ్యంగా సోనీ విజన్ కానీ గోల్డ్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాస్ కానీ లేదా ఇంకా అలారంని పూర్తిగా అలర్ట్ చేయడం కానీ ఉండాలి. ఈ అఫెన్స్ ద్వారా జిల్లాలో ఉన్న మేజర్ ఇన్స్టాలేషన్స్ అన్నింటినీ కూడా ఒక మీటింగ్ పెట్టి వారిని కూడా ఖచ్చితంగా అలర్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో దాదాపు 1,50,00,000 ప్రాపర్టీ సెల్ ఫోన్స్ని ఇక్కడ నుండి వెస్ట్ బెంగాల్ బార్డర్కి తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి తరలిస్తుండగా, మాల్దా ఏరియాలో తరలిస్తుండగా ఫరక్కా పోలీస్ స్టేషన్ నుండి వారికంటే ముందే పోలీసు వారు టెక్నికల్ ఆధారాల ద్వారా చేరుకొని టోటల్ ప్రాపర్టీని రికవరీ చేసి మళ్ళీ తిరుపతి జిల్లాకు తీసుకొచ్చి సోనీ విజన్ వారికి అప్పజెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్ అందరూ, ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడిషనల్ ఎస్పీ తిరుమల అండ్ డిఎస్పీ తిరుపతి అండ్ టీమ్, సిసిఎస్ టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతోంది. తప్పకుండా తిరుపతి జిల్లా పోలీస్ రాబోయే రోజుల్లో ఇటువంటి అఫెన్సెస్ అన్నింటినీ కూడా జరగకుండా ముందు ప్రికాషన్స్ తీసుకోవడం, జరిగితే తప్పకుండా వాటిని రికవరీ చేయడంలో ముందుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
తర్వాత ఈ అఫెన్స్లో మాకు సహకరించిన జార్ఖండ్ షోహెబ్గంజ్ ఎస్పీ గారికి, ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్ ఎస్పీ గారికి, అక్కడ లోకల్ ఆఫీసర్స్ కూడా ధన్యవాదాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, భారత క్రికెటర్ తిలక్ వర్మ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన ప్రముఖులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా అధికారులు శ్రీవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ చైర్మన్తో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున త్వరగా తిరిగి వెళ్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక విశేషాన్ని పంచుకుంటూ శ్రీవారిని వేడుకున్న 10 రోజుల్లోనే నా కుమారుడికి రాజ్యసభ సీటు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యానుగ్రహమే. ఆ స్వామివారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం అండి. ఈవేళ స్వామివారి దర్శనం కోసం నేను రావడం జరిగింది. నాతో పాటు రాజ్యసభ చైర్మన్ గారు పెద్దలు వారు కూడా వచ్చారు. వారు తిరుపతి వచ్చే ముందు నాకు ఫోన్ చేసి, నేను తిరుపతి వస్తున్నాను, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలా, వెంకటేశ్వర స్వామి ముందు 10 నిమిషాలు నేను కూర్చోవాలమ్మా, నాకు సాయం చేయమని అడిగారు. దాని సాయం ఏంటి సార్, వెళ్దామని చెప్పి తీసుకొచ్చి తోమాల సేవ కార్యక్రమాలు కూర్చున్నారు. వారు మా అబ్బాయి విజయ్ కూడా కూర్చున్నారు. మరి నేను అసెంబ్లీ ఉంది, నాకు అసెంబ్లీ వదిలి రావాల్సి వచ్చింది. అందుకోసం మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. రాష్ట్రం వచ్చినప్పుడు మీకు చెప్పాను, మా అబ్బాయి రాజ్యసభకు ట్రై చేస్తున్నాడు, ఆ భగవంతుని దైవాల వస్తుందని ఆశించాను అని చెప్పాను. చెప్పినటువంటి 10 రోజుల్లోనే ఆ విజయ్కి రాజ్యసభ సీట్ వచ్చింది. చాలా సంతోషపడ్డాం. వెంకటేశ్వర స్వామి తాలూకు ఆశీర్వాదం మరి ఇచ్చినందుకు. ఆడు కూడా మరి రాజ్యసభ కూర్చొని మాట్లాడుతుంటే తండ్రిగా నాకు చాలా ఆనందపడ్డాను. వాడు ఇంకా భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజ్యసభలో బాగా మాట్లాడాలని అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, పార్లమెంట్ సభ్యులు చింతకాయల విజయ్ మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే తోమాల సేవలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల హరివంశ్ నారాయణ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలందరి శ్రేయస్సేను ఆకాంక్షిస్తూ నిరంతరం ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం సిద్ధించాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురోగతి కోసం చేపడుతున్న కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. Today morning, I, along with Honorable one of the youngest member of our Rajya Sabha, Honorable Vijayji, had the great darshan of Lord Venkateshwar, whom we worship as living God. It was a great darshan, and I pray for the entire nation and Andhra Pradesh that Lord should give us so much strength and capacity that Honorable Prime Minister's vision of translating 2047 as the developed nation, and whatever Honorable Chief Minister of Andhra Pradesh is doing, they should succeed. So I prayed for this also, along with the well-being of all the family members and nation, and will appreciate all the efforts of one of the, as I mentioned, very talented and young and promising member parliament from Andhra to Rajya Sabha, Vijayji. Thank you. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను మంగళవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. ముందుగా చేపల మార్కెట్ను పరిశీలించి దుర్వాసన రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ వ్యాపారులను ఆదేశించారు. లీలామహల్ సమీపంలో ఉన్న జంతు వధశాలను పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. జంతు వధశాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినాయక్ సాగర్ వద్ద గల చెత్త తరలింపు కేంద్రాన్ని పరిశీలించి శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. శ్రీపురం కాలనీలో డ్రైనేజీ కాలువలను పరిశీలించి చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా చేసి బ్లీచ్ చల్లించాలని తెలిపారు. డ్రైనేజీ కాలువలు లేని ప్రాంతాల్లో తాత్కాలిక కాలువలు ఏర్పాటు చేసి మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని అన్నారు.
మెడిగో హాస్పిటల్ వీధిలో మురుగునీటి కాల్వలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశీలించి వారి సిబ్బందితో సమన్వయం చేసుకుని మెరుగ్గా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు తమ ఇష్ట వాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్లపక్షం 5వ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడిలాగా బలశాలిగా ఉండేందుకు చేస్తారు. గరుడ వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ హీరో సాయి ధర్మతేజ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం శ్రీవారి వీఐపీ విరామ సమయంలో హీరో సాయి ధర్మతేజ్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేము మొన్న సినిమా రిలీజ్ అనౌన్స్ చేసామండి, సంబరాలు ఈ టికెట్ దానికోసం వచ్చాండి. సోమవారికి చెప్పుకొని ఆయన ప్రశస్తి తీసుకుందాం వచ్చాండి. సినిమా షూటింగ్ అయితే పూర్తి అయిపోయింది. సో దానికోసం ఆయన ప్రశస్తి తీసుకుందామని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ జరుగుతాయండి. ఇప్పుడు డిస్కషన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం వచ్చాను. సో దానికోసం ఫోకస్ ఉంది. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రుద్రకోటి సదాశివం తీవ్రంగా ఖండించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లపై భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. 3 రోజుల క్రితం తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తాను మహా ఉత్తముడని తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన అప్పుడప్పుడు మానవీయ విలువలు, నైతిక విలువల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆయన అమానవీయంగా ఒక రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారి పైన, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ తిరుపతి ప్రథమ పౌరుడైన అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న గౌరవనీయ కలెక్టర్ వెంకటేశ్వర్ సార్ పైన అబద్ధాలతో అమర్యాదకరంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. కలెక్టర్ గారిని దొంగ కలెక్టర్ అన్నారు, డాకు అన్నారు. చంబల్లోయలో ఉండే దారి దోపిడీదారులతో ఒక గౌరవనీయ కలెక్టర్ను మల్కాన్ సింగ్, గబ్బర్ సింగ్, డాకు మంగల్ సింగ్ అని ఎట్లా సంబోధిస్తారు? మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ప్రజల్లో తిరిగి కనుక్కోండి, మీ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. ఇకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు పూర్తిగా సహనం కోల్పోయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపడితే మొత్తం తాను చేసిన వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని భయపడి ఆయన అధికారుల మీద ఎదురుదాడి చేయడం ఇది మీకు తగునా? తప్పు చేయకపోతే మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు సహకరించండి.
ఈ విచారణ ఏదైతే మీ మీద చేపట్టారో మీరు భయపడి ఎదురుదాడి తిరిగి ఈరోజు ఒక గౌరవ మంత్రివర్యుల మీద, ఒక జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారి మీద ఎదురుదాడి చేయడం ఇది చాలా సమంజసం కాదు, అమానవీయం. కాబట్టి ఈ ఘటనను మీరు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తాను. మీరు తప్పు ఒప్పుకొని మీరు బేషరతుగా క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తాము. కళాశాల యాజమాన్యం ఇచ్చిన నకిలీ సర్టిఫికెట్ల వల్ల తన భవిష్యత్తు నాశనమైందని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లాకు చెందిన బాధితుడు గుజ్జుల రాజశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఉద్యోగం పోయింది, డీబార్ చేశారు. తిరుపతిలోని సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ కళాశాలలో రాజస్థాన్కు చెందిన సన్ రైజ్ యూనివర్సిటీ గుర్తింపు ఉందన్న యాజమాన్యం మాటలు నమ్మి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ గ్రామానికి చెందిన వాడిని. నేను 2016 నుంచి 2020 వరకు తిరుపతిలోని సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదివాను. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వ్యవసాయ కూలీలుగా ఎంతో కష్టపడి నన్ను చదివించారు ఫీజులు కట్టి. మా కాలేజీ యాజమాన్యము ఈ సంస్థకు రాజస్థాన్లోని సన్ రైజ్ యూనివర్సిటీ, అల్వార్లో ఉన్నటువంటి సన్ రైజ్ యూనివర్సిటీతో అకాడమిక్ కొలాబరేషన్లో ఉందని చెప్పి ఎంఓయూ ద్వారా విశాఖపట్నము, తిరుపతిలో బ్రాంచ్లు నిర్వహిస్తున్నామని చెప్పి మాకు తెలియజేశారు. ఆ వివరాలను నమ్మి నేను, నాతో పాటు సుమారుగా 45 మంది విద్యార్థులు 4 సంవత్సరాల పాటు సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ తిరుపతి కాలేజ్ నందు చదువుకున్నాము. మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ సన్ రైజ్ యూనివర్సిటీ అల్వార్ రాజస్థాన్కి వెళ్ళి రాయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉందని, ఆ యూనివర్సిటీ పేరుతో పొందే డిగ్రీకి చెల్లుబాటు అవుతుందని మేము నమ్మాము. ఆ నమ్మకంతోనే 4 సంవత్సరాల పాటు మా విద్యను కొనసాగించాము. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరానికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని తిరుపతిలోనే రాయడం జరిగింది. వారికి పర్మిషన్ ఉంది ఇక్కడే రాయడానికి అని చెప్పి యూనివర్సిటీ అథారిటీస్ చెప్పడం ద్వారా మేము ఇక్కడే రాసి 4 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేశాము. 2020లో నా డిగ్రీ పూర్తి అయింది. దాని తర్వాత నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్లోని ఆర్సిరెడ్డి కోచింగ్ సెంటర్కి వెళ్ళి గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవడం జరిగింది. 2023లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు ఏపీపీఎస్సీ వారు. ఆ నోటిఫికేషన్లో నేను అప్లై చేసుకొని రాసిన తర్వాత నాకు ఎంపిక ప్రక్రియలో జూనియర్ అసిస్టెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి ఎంపిక అయ్యాను. నాకు డీజీపీ ఆఫీస్కి అలాట్మెంట్ ఇచ్చారు. జనవరిలో అలాట్మెంట్ ఇస్తే ఫిబ్రవరిలో నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను డీజీపీ ఆఫీస్కి. అక్కడ నా సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు జెన్యూన్నెస్ కోసమని రాజస్థాన్కి పంపిస్తున్నామని చెప్పి వాళ్ళు వెరిఫికేషన్ పంపించడం జరిగింది. నాకు అపాయింట్మెంట్ ఆర్డరు మే 8వ తేదీన ఇచ్చారు. 1 మంత్ నేను డ్యూటీ చేశాను డీజీపీ ఆఫీస్లో. డ్యూటీ చేసిన తర్వాత రాజస్థాన్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఆ రాజస్థాన్ సిఐడి పోలీసులు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ సర్టిఫికేట్స్ యూనివర్సిటీ ఇష్యూ చేయలేదు, ఈ సర్టిఫికేట్స్ ఫేక్ అని తేలింది, మీ నియామకాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి నాకు మెమో ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే నేను యూనివర్సిటీకి వెళ్ళాను. యూనివర్సిటీకి వెళ్ళి తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నా డేటా, నాకున్న సర్టిఫికేట్స్ నేను తీసుకెళ్ళి అడిగినప్పుడు ఫస్ట్ ఇయర్ మార్క్స్ మేము ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇయర్ సంబంధించి డేటా మాత్రమే యూనివర్సిటీలో ఉన్న డేటాబేస్లో మ్యాచ్ అవుతుంది. మిగతా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డేటా మా దగ్గర లేదు, ఈ సర్టిఫికేట్స్ ఫేక్ అని వాళ్ళు చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే నేను తిరుపతిలోని రూరల్ పోలీస్ స్టేషన్లో కాలేజ్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది దర్యాప్తులో ఉంది. పోలీసులు దాన్ని దర్యాప్తును ముమ్మరం చేసి బాధితులు ఖచ్చితంగా బాధ్యులని శిక్షిస్తారని వారి మీద నమ్మకంతో ఉన్నాను నేను. ఈ విశ్వనాథ్ వారు ఇంకా కాలేజీలు నడుపుతారు ఇక్కడ తిరుపతిలో, పారామెడికల్ కాలేజీలు, అలాగే బాలాజీ మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపల్గా చేస్తున్నారు ఆయన. మోసపోయిన విద్యార్థులను శిక్షించకుండా అసలు బాధ్యులను గుర్తించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఏపీపీఎస్సీ వారు నా మీద 5 ఇయర్స్ డిబార్ చేస్తూ ఎగ్జామ్స్ వెళ్ళి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టానని చెప్పి ఎటువంటి నోటిఫికేషన్ ఎగ్జామ్స్ రాయకుండా 5 ఇయర్స్ డిబార్ చేస్తూ నాకు మెమో ఇచ్చారు. దానికి సంబంధించి నేను కోర్టులో రిట్ పిటిషన్ వేసి న్యాయపరంగా కూడా పోరాడుతున్నాను. దీన్ని మోసపోయిన విద్యార్థులను శిక్షించకుండా అసలు బాధ్యతను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.
తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై అక్కెనపల్లి లక్ష్మయ్య చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేత బొమ్మగుంట రవి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పూటకో మాట మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా వెతుక్కునే స్వార్థ రాజకీయ నేత అక్కెనపల్లి లక్ష్మయ్య అని విమర్శించారు. అలాంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దేశంలో నేను రజకుడు, నేను పలానా కులం అని చెప్పుకుంటా అంటే దాన్ని చూస్తేనే అవమానం వేస్తుంది నాకు. మీరు ఏమన్నా అనుకోండి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలతో మమేకమైన వ్యక్తిని నేను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నినాదం పార్టీలో కూడా నాది. కానీ కొంతమంది ఈ అక్కినిపల్లి లచ్చయ్య ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో ఉంటాడు. అతను ప్రెస్ మీట్ పెడితే అతని ప్రెస్ మీట్ రాస్తే నాకు ఇక్కడ ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగిన దానికి మనోళ్ళు కొంతమందిని చూస్తే కొంత చిన్న బాధ వేస్తుంది. మిమ్మల్ని అందరినీ చాలా గొప్పగా ఊహించుకుంటాను. నేను వాస్తవంగా చెప్తాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. నేను లేని దాన్ని కల్పించుకొని దాన్ని ఇదనుకొని ఆయన ఏదో మనకు మెహర్బానీ పొందాలి ఆయన దగ్గర అని మాట్లాడి నేను అక్కినిపల్లి లచ్చయ్య ఈ ఊరికి అతని భార్య, అతని కూతురు వచ్చారు. అతను నల్గొండ జిల్లా సూర్యాపేట, అతనిది తెలంగాణ. అతను ఏ కులస్తుడో తెలియదు. అతను మా కులస్తుడు అని చెప్పుకున్నాడు. ఎవరైతే ఉండదు భారతదేశంలో పుట్టినాడు ఆడైనా బతకచ్చు అనే ఉద్దేశం కలిగిన వ్యక్తిని నేను. రాజకీయాల కోసం నువ్వాడు నువ్వు వీడు, నేను తోపు నేను తురుము అని అనుకోని నేను. ఎవడు తోపు ఎవడు తురుము అని సబ్జెక్టులోకి దిగినప్పుడు, ముగ్గులోకి దిగినప్పుడు తెలుస్తుంది ఎవరు తోపు ఎవరు తురుము అని. ఇతను అంటున్నాడు అక్కినిపల్లి లచ్చయ్య మొన్న 5 ఏళ్ళు వైసీపీలో ఉన్నాడు. 5 ఏళ్ళు వైసీపీలో ఉండి ఇక్కడ సుమారుగా ఏదో నీ ధర్మం నువ్వు చేసుకున్నావు, నీ కడుపు పైన నువ్వు సంపాదించుకున్న దానిపైన మాట్లాడే వ్యక్తిని కాదు. ఆ 5 ఏళ్లలో మళ్ళీ పోయినావు, గెలసాన్ని తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినావు, జంపు జాలాని అయిపోయినావు. నీలాంటి వ్యక్తి ఒకే విధానం, ఒకే మార్గం విధానం కలిగిన కరుణాకర్ రెడ్డి గారు ఈ ఊరికి 2 మాటలు ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ 2 మాటలు, తుడా చైర్మన్, బోర్డు నెంబర్గా ఇన్ని విధాలుగా పనిచేసిన వ్యక్తి. అతను మనోభావాలు, అతని వ్యవహారము, అతని శైలి 37 ఏళ్ళకు చిన్నపిల్లోడి నుండి నాకు తెలుసు. నేను ఒక బలహీన వర్గాల బీసీ వ్యక్తిని. నేను బీసీ వ్యక్తుల్లోనే చాలామంది నన్ను బీసీ ఫైర్ బ్యాండ్ వస్తూ ఉంటాడు రవి అంటారు. అలాంటి వ్యక్తిని ఇన్ని రోజులుగా ఉండాలంటే ఆయన దగ్గర ఎంతో అంత ఏదో ఒకటి మంచి ఉంటేనే కదా మనం ఉంటాము. అంతేకాదు నాకేమో ఇది కేసీ కెనాలు, మనం వచ్చి పోలవరం స్లాపులు అవన్నీ నాకు వర్క్ ఏమి ఇలా ఆ టెండర్లు ఏమి నేను తెచ్చుకోవాలని పొగిడేదానికి. నువ్వైతే పొగడతావు, అప్పటికప్పుడే కొంచెంప్పటికి అంతా తిడతావు. నువ్వు పొగిడినా రాస్తారు, తిట్టినా రాస్తారు మనోళ్ళు. లచ్చయ్య అంటున్నాడు జిల్లా బహిష్కరిస్తాను కరుణాకర్ రెడ్డిని. అందరూ రజకులంతా ఎవరురా రజకులో? ఈ ఏపీలో రాయలసీమలో ఎవడైనా నాకు బంధువు రజకుడు నువ్వు చెప్తే నేను రజక కులంలోనే ఉన్నాను. నువ్వు తెలంగాణ నుండి వచ్చావు మా కులం అని చెప్పుకుంటాండవు. కరుణాకర్ రెడ్డి గారిని ముట్టడిస్తాడంటే ఇల్లు ఇతను. అన్న ఇలా వద్దు, ఇలా పోదాము మనలో మనకెందుకు అని చెప్పి మనం పోవాలి. అంతేగాని దాన్ని పట్టుకొని అంటే ఏమి పట్టుకలుగా దాని మీద మాట్లాడితే నువ్వేదో హీరో అయిపోతావు, ఆయన ఏదో నీకు డీకేటిని నీ పట్ట అన్నీ చింపేస్తాం. నేను చెప్పను జగన్ వస్తే అని చెప్పము, మామూలుగానే చింపేస్తాం. ఇవి ఇలాంటి అంటారు రోసిపల్లి జగన్ వస్తాడు, మళ్ళీ జగన్ వస్తాడు అనేసి ఉచ్చేంతవరకు ఎందుకు రా నాయన అని చెప్పినట్ట. ఈడ కాలిపోతాంటే ఏం చేస్తావు చెప్పా? కాలు పెట్టుకుంటావా? కాలు పెట్టుకోవు కదా. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ యువనేత యాదవ్ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శంకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బీసీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎంతో విలువలతో కూడిన వ్యక్తి అని, అహర్నిశలు ప్రజల సేవకు చేస్తూ మహోన్నతంగా నిలుస్తున్నారని కొనియాడారు. జిల్లా అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి శ్రమిస్తున్న వారిపై భూమన బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని హితో పలికారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి డాకు మంగల్ సింగ్, చార్లెస్ శోభరాజ్ అని చెప్పేసి ఈ మధ్య మాట్లాడారు 2 రోజుల క్రితము. ఒక బీసీలని ఇలా మారడం అనేది సమంజసం కాదు. బీసీల మీద చిచ్చులు పెట్టడంలో మొదట్లో ఉండేది భూమన కరుణాకర్ రెడ్డి అని చెప్పచ్చు. అంతేకాదు మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్న గారు ఎన్ని మంచి పనులు చేశారో అతను తెలుసో తెలీదో.
22A ఉన్న భూమి జాబితాలో ఉండేవన్నింటినీ తీయడంలో కానీ, లాస్ట్ టైము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేసి అందరికీ తెలుసుంటుంది, దాన్ని 2024లో ప్రమాణ స్వీకారం చేస్తూనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడంలో ముందు పాత్రని చేశారు ఆయన. అంతేకాదు 2 లక్షల పైన కుటుంబాలకు భూ సమస్యలను తీర్చి అన్నదాత అయ్యాడు ఆయన. 22Aలో ఉన్న 15 లక్షల భూముల పైన ఉన్న భూ పరిష్కారం చేస్తానని చెప్పి ప్రజా సమక్షంలో చెప్పడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి వ్యక్తి గురించి మాడడం అనేది చాలా మంచిది కాదు. ఇది కరుణాకర్ రెడ్డి తెలుసుకోవాల్సింది అంటే గత ప్రభుత్వంలో మీరు ఎన్ని అన్యాయాలు చేశారో మీకు తెలియాలా. ఎందుకంటే ప్రజలు భయభ్రాంతులు అయ్యారు, ప్రజలు ఇళ్ళ నుంచి బయట రాలేదు. ఎక్కడైనా బ్యానర్లో వేయడం కూడా నాయకులు వేసేవాళ్ళు కాదు, ఓన్లీ భువన అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తప్ప బ్యానర్లో కనిపించేవాళ్ళు కాదు. ఆ విధంగా ఉండేవారు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే బ్యానర్లు వేసుకోవడంలో కానీ, ప్రజలు స్వేచ్ఛగా జీవించడం కానీ, నాయకులు హ్యాపీగా ఉండడం కానీ ఇది ఇప్పుడే చూడొచ్చు. గత ప్రభుత్వంలో ఆయన దగ్గరున్న ప్రతి ఒక్కరిని కానీ అడిగితే ఆయన గురించి చెప్తారు ఏ విధంగా భయభ్రాంతులు చేశారని. అలా నిజంగా సేవ చేస్తుంటే ఆయన కార్పొరేటర్లందరూ టీడీపీకి మద్దతు ఇచ్చి ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారా? అది ఫస్ట్ ఆయన తెలుసుకోవాల్సింది. ఎంతమందికి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అతనికి తెలుసు. ఇప్పుడు ఏమంటే బీసీలను చిచ్చులు పెట్టి వాళ్ళకి గొడవలు పెట్టి ఇళ్లలో ఉండి అందరినీ భయభ్రాంతులు చేయాలని ఇప్పుడు కొత్తగా కష్టపడుతున్న మన ఐఏఎస్ కలెక్టర్ బీసీ ఆయన్ని డాకు మంగళ్ సింగ్ అనడం అనేది ఎంతవరకు అంటే వీళ్ళ భూముల్ని వీళ్ళ చిట్టాలని తీసి బయట వేస్తున్నారనేసి ఆ విధంగా అనడమా? మీరు భూ కబ్జాదారులు కాబట్టి మీకు భయం వచ్చి వాళ్ళని డాకు సింగ్ అంటారు. మర్యాద లేదా? ఒక బీసీ వ్యక్తి ఎంత కష్టపడి చదివి ఉంటారు. చార్లెస్ శోభరాజ్ అన్నారు కదా, చార్లెస్ శోభరాజు ఎంత ప్రమాద వ్యక్తి మీకు తెలుసు. చార్లెస్ శోభరాజు ఆయనతో పోల్చారంటే మీకన్నా మించిన ద్రోహులు ఎవరైనా ఉన్నారా అని గట్టిగా మేము ప్రశ్నిస్తున్నాము. ఇంకోసారి అనుచిత వాక్యాలు ఒక ఉన్నత అధికారిపైన కానీ మంత్రి అన్నగాని సత్యపతి చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తాము. ఇలాంటివన్నీ అనుచిత వాక్యాలు చేయకూడదనేసి మరోసారి కరుణాకర్ రెడ్డి గారికి గట్టి చెప్తున్నాము. తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయించడం ఆనందంగా ఉందని బీసీ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. 34% రిజర్వేషన్లు ఉంటే వాటిని కుదించి 24% పరిమితం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని నరసింహ యాదవ్ విమర్శించారు. బీసీలకు దక్కాల్సిన 16,800 పదవులను దూరం చేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ చట్టసభల్లో అడుగుపెట్టని ఎన్నో కులాలను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఘనత సాధించారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా లేని సమయంలోనూ బీసీల కంటగా నిలిచిన నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబు అని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని నరసింహ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేష్ గారు ఈరోజు బీసీలకు 34% రిజర్వేషన్ స్థానిక సంస్థలపై ఈరోజు నిర్ణయం తీసుకోవడం, దానిపైన శాసన సభలో కూడా చర్చ జరిగి ఆమోదింపజేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, అదేవిధంగా ఎంపీపీలు, దీనికి సంబంధించి చూస్తే 34% వెనుకబడిన వర్గాల కోసం ఏదైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగా కూడా ఈరోజు 34% రిజర్వేషన్ ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీస్ కానీ నగరపాలక సంస్థలకు సంబంధించి కానీ 33.1% రిజర్వేషన్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం. ఇదంతా కూడా చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షస మనస్తత్వం గల వ్యక్తి బడుగు బలహీన వర్గాలంటే ఏ విధంగా అణిచివేతకు గురి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ని ఏ విధంగా 24% కుదించి సుమారు 16,800 పోస్టులు అంటే పదవులు వెనుకబడిన వర్గాలకు రావాల్సిన 16,800 పదవులకు సంబంధించి రిజర్వేషన్ కోటాలో వాటన్నిటిపైన కూడా ఉక్కు పాదంతో
వెనుకబడిన వర్గాలపైన మోపి ఆ పదవుల్లోకి రానియకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలను ఏ విధంగా అణిచివేతకు గురి చేశారో స్పష్టంగా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు రిజర్వేషన్ తగ్గింపు పైన పోరాటాలు చేసినా ఏం చేసినా పట్టించుకోకుండా 24% కుదించి 16,800 పదవుల్ని బీసీలకు దూరం చేసిన కఠినాత్ముడు క్రూరత్వం గల వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అని కూడా ఈ సందర్భంగా కూడా వెనుకబడిన వర్గాలకి బలహీన వర్గాలకి ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తూ మహిళా గ్రూపులకు సంబంధించి పనిచేస్తున్న వ్యక్తిని కష్టపడి పనిచేస్తున్న వ్యక్తిని 10 మందికి ఉపయోగపడే వ్యక్తిని ఈరోజు అక్కడ ఎమ్మెల్సీగా కూడా ఆమెను ఎంపిక చేయడం బీసీ వర్గాలన్నీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా వర్లరామయ్య గారు ఎస్సీకి సంబంధించిన మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వర్లరామయ్య గారిని కూడా ఈరోజు ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ఎన్డీఏ కూటమికి ఈరోజు మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారికి కానీ దీనికి సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్రాష్ట్ర ముఠా దొంగలను అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు. సినిమా తరహాలో చేజింగ్, 1.5 కోట్ల సొత్తు రికవరీ. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భూమన క్షమాపణ చెప్పాలి. విలేకరుల సమావేశంలో పలువురు నేతలు డిమాండ్. ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించండి. నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.